శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, పరమాత్మ నా తండ్రి. అందరూ ఆత్మ అన్న స్విచ్ సంకల్పం ద్వారా ఆన్ చేసి బాబాని తలుచుకోవాలి, బాబాని విజువలైజ్ చేయాలి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో ఇది ఊరికే చెప్పుకోవడం కాదు, ప్రాక్టికల్ లైఫ్ అన్నది ఇంపార్టెంట్. సో మనం ఇప్పుడు స్వచింతన ఎలా చేయాలి, బాబా చెప్పిన డ్రామా జ్ఞానాన్ని స్వకి ఎలా వర్తింప చేసుకోవాలి అన్నదే తెలుసుకుంటున్నాము. సో 30th May 1973 మురళిలో లాస్ట్ టైం మనము ప్రాణదానము అంటే ఎవరికైనా శక్తిని ఇవ్వాలి, ఖజానాలను ఇవ్వాలి. సో ఓవరాల్ గా బాబా చెప్పే సబ్జెక్ట్ సింపుల్ గా చెప్పాలి అని అంటే, మన జీవితంలో ఈ రోజు 5000 సంవత్సరాలకు ఒకసారి ఆయనకి మన భాగ్యాన్ని తిరిగి రచించుకునే అవకాశాన్ని ఇస్తున్నారు. సో ఆ రచించుకునే అవకాశం ఇచ్చినప్పుడు మన ఫోకస్ అంతా సంస్కారాల మీద ఉండాలి. మీకు ఆల్రెడీ కర్మ ఫిలాసఫీ మొత్తం క్లియర్ చెప్పేశారు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్, పేరెంట్స్, అట్లా అన్నిటి కవర్ చేసేసారు. సో దాన్ని బట్టి మీరు పరిశీలించుకోవాలి. అంతే తప్పితే నేను ఇచ్చేస్తే అది వచ్చిందేమో, అది చేస్తే ఇది వచ్చిందేమో అని ఇలా మీరు లింకింగ్ పెట్టుకుంటూ కూర్చుంటే ఏమవుతుంది అని అంటే కన్ఫ్యూజన్ వస్తుంది. కొన్ని వాటికి మీకు ఆన్సర్స్ కూడా దొరకవు. సో అందుకే అవన్నీ ఆలోచించడం మానేసి సంస్కారాల మీద ఫోకస్ పరిశీలించుకునేటప్పుడు. ఆ తర్వాత ప్రాక్టికల్ లైఫ్. సో ఈ ప్రాక్టికల్ లైఫ్ లో ప్రతి సమస్యకు 10 సమస్యలకు 10 పరిష్కారాలు ఉండవు. సింపుల్ గా సబ్జెక్ట్ చెప్పాలి అని అంటే జ్ఞానం అన్నది ఇస్తున్నాను మనకి. జ్ఞానం ఇచ్చి దీన్ని ప్రాక్టికల్ లైఫ్ లోకి తెమ్మంటున్నాడు. సో ప్రాక్టికల్ లైఫ్ లోకి తేవాలంటే మనకు ఖజానాలు అవసరం. సమయము, సంకల్పాలు, శక్తులు, జ్ఞానము, శ్వాస ఇవి వచ్చేసాయి. దీన్ని మనం ఎప్పుడైతే ప్రాక్టికల్ లైఫ్ లోకి పెడతామో అప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది. అనుభూతి, విజ్ఞానం అంటే విజ్డమ్ చేసినప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది అంటే బుద్ధి స్థిరంగా అవుతుంది. దీన్ని భగవద్గీతలో స్థిత ప్రజ్ఞ అన్నాడు. స్థిత అంటే స్థిరంగా, ప్రజ్ఞ అంటే బుద్ధి. సో ఎప్పుడైతే బుద్ధి స్థిరంగా అవుతుందో సంతోషం కోసం ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మన దుఃఖానికి ఒకరు కారణము అని ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. సో ఏదైతే 63 జన్మల నుంచి చేసుకుంటూ వచ్చారో మీరు, అది 1 సెకండ్ లో తీసేస్తా అంటున్నాడు ఆయన. తీసేస్తాడు కూడా. ఆయన ఓ మాట అన్నారంటే చేస్తారు. ఇట్లా మనలాగా ఒకటి చెప్పి ఒకటి చేసి మాట తిప్పి, లేదా మనలాగా ప్రతిసారి గుర్తు చేసి మర్చిపోయి బాబా నువ్వు చెయ్యి 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 అని చెప్తుంటారు. ఎందుకు? మన దృష్టిలో బాబాకి మతిమరుపు ఉంది, కానీ యాక్చువల్ గా మనకుంది మతిమరుపు, ఆయనకు లేదు. సో ఇక్కడ ఏమైంది? తండ్రిని సరిగా అర్థం చేసుకోలేదు మనం. ఆ అర్థం చేసుకోకపోవడం వల్ల ఏమైపోయిందంటే ఆయన స్థాయిని తగ్గించేశాము. ఆ స్థాయిని తగ్గించేనికి కారణం ఏంటంటే ఇక్కడ మన గురించి మనకు అవగాహన లేదు. సో మనమెవరో మనకు తెలిస్తే, అప్పుడు అవగాహన కరెక్ట్ గా ఉంటది. తండ్రిని కూడా కరెక్ట్ గా అర్థం చేసుకోవచ్చు. ఈ అవగాహన లేకపోవడం వల్ల ఏమైపోయింది అని అంటే
మనం స్వమానాలని చెప్పి అభ్యాసం చేస్తున్నామే తప్పితే అది ప్రాక్టికల్ లైఫ్. సో లాస్ట్ టైం నేను క్లాస్ చెప్పినప్పుడు బాబా భాషలో దాన్ని స్వమానం అంటారు. మన భాషలో మన యొక్క ఐడెంటిటీ, మన యొక్క అస్తిత్వం అది. సో మనం ఏదైతే 30th మే 1973 మురళి తెలుసుకుంటున్నామో అందులో బాబా ఏమంటున్నారు, ఈ రోజు అందరికీ ప్రాణదానం చెయ్యండి అన్నారు. సో లాస్ట్ టైం ఫ్రైడే క్లాస్ లో ఈ ప్రాణదానం గురించి విస్తారంగా చెప్పారు. సో ఈ రోజు ఇంకొన్ని విషయాలు చెప్తాను ప్రాక్టికల్ లైఫ్ లో మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము, ఎక్కడ సరిదిద్దుకోవాలి అని. సో ఇందులో హర్ట్ అవ్వాల్సిన విషయం ఏమీ లేదు. మనం ఒక క్లాస్ లో నేర్చుకుంటున్నాం. సో కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు అయ్యో మేము ఇలాంటి తప్పులు చేసేసామే అని అనిపించవచ్చు. కానీ ఈ రోజు మీకు నిజం తెలుస్తోంది కాబట్టి సరిదిద్దుకోవచ్చు. సో తప్పుని కంటిన్యూ చేసేసి అలా ఒక యుగమంతా అయిపోయాక బాబా రిజల్ట్ చూపించాక రే ఈ విషయం నేను తెలిసి ఉంటే సరిదిద్దుకునేదాన్ని కదా అని అప్పుడు బాధపడే కన్నా, సో ఇప్పుడే మనకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి కాబట్టి ఇప్పుడే సరిదిద్దేసుకున్నాం అనుకోండి, అప్పుడు రిజల్ట్ పాస్ అయ్యాము, ఫస్ట్ డివిజన్ లో వచ్చాము అన్న విషయం తెలుసుకొని సంతోషించవచ్చు. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేసాక అప్పుడు మనం ఆన్సర్లు వెతుక్కుని వేస్ట్ కదా. సో ఇక్కడ సింపుల్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నా నామరూపాల్లో చిక్కుకోవద్దు అన్నాడు. సో మన 63 జన్మల పాపాన్ని తీసేస్తున్నాడు. తీసేసిన తర్వాత వర్తమానంలో మనం కొత్త ఖాతాలు జమ చెయ్యొద్దు. ఆ జమ చెయ్యొద్దని చెప్పేసి ఆయన మనకు ఆత్మాన్న పాఠం చెప్పారు. ఆ తర్వాత నామరూపాల్లో చిక్కుకోవద్దు అన్నారు. సో ఇక్కడ నామరూపాల్లో చిక్కుకోవద్దు అని అంటే వాళ్ళ యొక్క లాస్ట్ టైం ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాను, నా ఎగ్జాంపులే ఇచ్చాను. మాట్లాడేటప్పుడు బ్యాంక్ అక్క, హైదరాబాద్ అక్క అంటే ఉద్యోగంతో ఒక ప్లేస్ తోటి, ఒక స్థానం తోటి ఐడెంటిఫై చేశారు. సో ఇది రైటా అంటే రైట్ అంటున్నారు. సో నిజంగా రియాలిటీ అదే. నేను హైదరాబాద్ లో ఉంటాను, నేను బ్యాంక్ ఉద్యోగం చేస్తాను కాబట్టి నా అస్తిత్వాన్ని ఏం చేశారంటే యాక్చువల్ గా నేను ఆత్మని, కానీ ఐడెంటిటీని ఏం చేశారు బ్యాంక్ అక్క, హైదరాబాద్ అక్క. దీనివల్ల వచ్చే నెగిటివ్ కాన్సిక్వెన్స్ ఏంటి అని అంటే నా దేహానికి సంబంధించిన అస్తిత్వాన్ని ఐడెంటిఫై చేశారు. ఇదే అలవాటు రాను రాను ఏమైపోద్దంటే ఆ దేహస్థితి, ఎందుకంటే దేహస్థితిలో ఉన్నారు కాబట్టి దేహానికి సంబంధించిన విషయాలు చూసి అదే ప్రాక్టికల్ లైఫ్ లోకి వచ్చి సమాజ పరంగా వచ్చేసి దేశం విషయానికి వచ్చేసరికి ఏమైపోతుందంటే బాబా చెప్పిన ఈ ఫస్ట్ లెసన్ ఏదైతే ఉందో ఆత్మ అని చెప్పేసి ఆ ఐడెంటిటీ పోతోంది. ఆ ఐడెంటిటీ పోయినప్పుడు ఏమవుతుందంటే నేను ఆత్మని శాంతి స్వరూపం, మనం మాట్లాడితే ఓం శాంతి అంటాం. ఏంటది? నా స్వమానము, నా యొక్క ఐడెంటిటీ, నా యొక్క అస్తిత్వం అది. సో నేను ఆత్మని అన్నది తీసేసి నేను ఫలానా హైదరాబాదు ఇండియన్, సో దేశం లెవెల్కి వచ్చేసరికి కూడా నేను ఇండియాలో పుట్టాను. సో ఇది రైటే. కానీ ఎప్పుడైతే ఆ రకంగా హద్దులోకి వస్తామో నేను ఇండియా, వాళ్ళు పాకిస్తాన్, నేను ఇండియా, వాళ్ళు చైనా అన్నప్పుడు ఆ ద్వేష భావన వచ్చినప్పుడు ఈ ద్వేష భావన అన్నదే డివిజన్ తీసుకొస్తుంది. ఈ డివిజన్ తీసుకొచ్చినప్పుడే ఈ గొడవలన్నీ స్టార్ట్ అవుతాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ? ఏదైతే బాబా నామరూపాల్లో సో ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేసేటప్పుడు వాళ్ళని గౌరవపూర్వకంగా అక్కయ్య, అన్నయ్య అని పిలిచారు. ఇంకా అంతకు మించి ఇంకా మనము అస్తిత్వాన్ని మార్చొద్దు. ఇది ఏమైపోయిందంటే ఈ నాలెడ్జ్ చాలా హై లెవెల్లో, చాలా హై స్టాండర్డ్స్ లో చెప్పేశాడు. ఎంత హై స్టాండర్డ్స్ అంటే ఇప్పుడు నేను ఇదేదైతే ఎగ్జాంపుల్ ఇచ్చానో ఇక్కడ చాలా మంది చేస్తున్నది అంటే ప్రతి మనిషిని స్థానంతో హైదరాబాద్ అని, రాజమండ్రి అని చెప్పి, గూడెం అన్నయ్య అని చెప్పి, తాడేపల్లి అన్నయ్య అని చెప్పి, అంటే స్థానము, ప్రదేశము, ఐడెంటిఫికేషన్, కులము, ఇంకా అదైతే ఇంకా చండాలం, కులాన్ని బట్టి ఐడెంటిఫై చేసి వస్తుంది. అలా చేస్తే ఆ కులమపరమైన సమాజం వచ్చినప్పుడు బలైతమన్న విషయం ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్తున్నారు. సో ఈ ఐడెంటిటీ అన్నదే ఇక్కడ మార్చేస్తున్నారు, అస్తిత్వాన్ని కోల్పోయారు. సో అందుకే ఆయన వచ్చి ఏం చెప్తున్నాడు, మీ యొక్క స్వమానాలు ఇవి, స్వ ప్లస్ మానము, సెల్ఫ్ రెస్పెక్ట్. సో నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, నేను విశ్వ కళ్యాణకారిని, నేను రుద్రజ్ఞాన యజ్ఞంలో సహయోగి ఆత్మను, నేను ఆదిలో రాజవంశీయులు, ప్రస్తుతం బ్రహ్మవంశీయులు, మాస్టర్ సర్వశక్తులు. ఇవన్నీ ఏంటి? మన యొక్క స్వమానాలు, అంటే మన యొక్క అస్తిత్వం, మన యొక్క ఐడెంటిటీ.
దీన్ని ప్రాక్టికల్ కి తెమ్మంటున్నాడు. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ అస్తిత్వాన్ని నిమిషానికి చంపేస్తున్నాం. అందుకే ఆయన ప్రాణదానం ఇవ్వండి అంటున్నాడు. సో స్వయంగా మనం కొంత చంపేసుకుంటాము. మీ అందరికి ఏదైతే రమణి యొక్క ఎగ్జాంపుల్ ఇచ్చానో, సో వాళ్ళు అక్కడి నుంచి మనం చంపేస్తున్నాం. సో ఈ రోజు నేను విశ్వ కళ్యాణకారిని, ఈశ్వరీయ సేవాధారిని, రుద్రజ్ఞాన యజ్ఞంలో సహయోగి ఆత్మనన్న నా అస్తిత్వాన్ని వ్యక్తుల ద్వారా వచ్చే సమస్యలకు భయపడి నా అస్తిత్వాన్ని నేను చంపేసుకుంటున్నాను. నేను వెళ్ళను సేవలకు అని. దీన్నే బాబా భాషలో విఘ్నాలు అంటారు. మీరు విఘ్న వినాశకులు అంటాడు. సో ఈ రోజు ఎవరైనా నన్ను సేవలు చెయ్యొద్దు అని అన్నప్పుడు ఎందుకన్నారా మాట? నాలో దృఢత్వాన్ని పరీక్షించడానికి. నేను ఎంతవరకు విశ్వ కళ్యాణకారిని, ఊరికే కూర్చుని నేను ఆదిలో రాజవంశీయులు ప్రస్తుతం బ్రహ్మవంశీయులు అని ఏమైనా బైహార్ట్ కొడుతున్నానా, లేదా నేనేమైనా ప్రాక్టికల్ కి తెచ్చానా అన్న ఈ ధారణ అన్న 3వ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఇది వ్యక్తుల యొక్క పరీక్షల ద్వారానే మీకు తెలుస్తుంది. ఇంకా వేరే పద్ధతి లేదు. ఈ పాయింట్ మీ అందరికీ ఫిట్ అయిపోవాలి. జ్ఞానం చదవాలంటే మీకు పుస్తకాలు ఉన్నాయి, చదివేసి వచ్చు. తెలుగు భాషే, దానికి నేను అవసరం లేదు. మీకు వచ్చిన తెలుగుని నేను చదివి మీకు వినిపించడానికి. సో యోగం అంటారా, మీరు కనెక్ట్ అవ్వాల్సిందే డైరెక్ట్ గా. సంకల్పం ద్వారా బాబా కనెక్ట్ అవుతారు. ఇది కూడా మీరు ఇండివిజువల్ కెపాసిటీలో మీ సొంతగా చేసేసుకోవచ్చు. కానీ ధారణ అన్నది మాత్రము ఖచ్చితంగా బాబా ఇచ్చిన శ్రేష్ఠ సంబంధాల ద్వారానే మీరు ధారణ అన్న 3వ సబ్జెక్ట్ ని చదవగలుగుతారు. సో ఎవరైనా మనకు అనుకూలంగా ఉన్నారు అని అంటే కూడా బలాన్ని పుంజుకుంటాము. ఎవరైనా మనకు వ్యతిరేకంగా ఉన్నారంటే కూడా బలాన్ని పుంజుకుంటాం. 2 సందర్భాల్లో బలాన్ని పుంజుకోవాలి. కానీ మా అనుభవం ఏం చెప్పింది అంటే, మాలాంటి వాళ్ళు జ్ఞానం ద్వారా సంయోగం ఇచ్చిన, సంకల్పాలని గ్రూప్ లో వేసిన, వాచ ద్వారా జ్ఞానం చెప్పిన, ఏం చేసినా గాని ఆ బలాన్ని పుంజుకోవట్లేదు. సేవలకు వెళ్ళినప్పుడు చూస్తుంటాం కదా, అసలు ఇప్పుడు మాలాంటి వాళ్ళ సాంగత్యంలోకి వచ్చాను అని అంటే ఎన్నో విషయాలు తెలుసుకుని ముందుకెళ్ళొచ్చు. ఎందుకంటే నేను చెప్పాను కదా, జూమ్ లోను ప్లస్ యూట్యూబ్ లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే వ్యక్తిగతమైన విషయాలు తెలుసుకోలేదు. వ్యక్తిగతంగా మన సొంత సమస్యల్ని మనం అంటే వ్యక్తిగతంగా మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే, నా జీవితంలో ఈ సంఘటన జరిగింది, ఇలా జరిగింది, కొన్ని విషయాలు ఇలా జూమ్ లో కూడా చెప్పుకోలేరు. సో అప్పుడు ఏమవుతుంది, నాతో కలిసి సేవలకు వచ్చినప్పుడు కానీ ఫోన్లో వ్యక్తిగతంగా మాట్లాడుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ జూమ్ లో యూట్యూబ్ లో ఏమైపోద్ది అంటే జనరల్ గా చెప్పేస్తూ పోతూ ఉంటాం. అది కొంతమందికి వర్తించవచ్చు, కొంతమందికి వర్తించకపోవచ్చు. సో ఆ రకంగా సంయోగం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? బలాన్ని పుంజుకోవాలి. ఎందుకంటే మీకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఫేస్ టు ఫేస్ 1 to 1 దొరికిపోతోంది కాబట్టి చాలా ఈజీ ఆ రకంగా ముందుకెళ్ళడం. సో ఈ రకంగా సంయోగం ఇచ్చేవాళ్ళు కాకుండా ఈ రకంగా రమణి అక్కయ్యలాగా పరీక్షలు పెట్టేశారనుకోండి, మార్కులు పడిపోతాయి. మేము జ్ఞానం చెప్పగలం మీకు అంతే, కానీ పరీక్షలు పెట్టలేం కదా. సో పరీక్ష పాస్ అయితేనే మార్కులు. ఇప్పుడు స్కూళ్ళలో టీచర్లు పాఠాలు చెప్తారు, అంత మాత్రాన మార్కులు వచ్చేవి కదా. సో ఒక తోటి విద్యార్థిగా నేను మీకు జ్ఞానం చెప్పగలనే గాని నేను మీకు మార్కులు వేయలేను కదా. సో మార్కులు ఎవరేస్తారు? ఈ రోజు బాబా చెప్పే శ్రేష్ఠ సంబంధికులందరూ ఈ రోజు మన ఉన్నతి కోసం, ఈ రోజు ఒక వ్యక్తులు మనకు గౌరవం ఇవ్వడం అంటేనే మన ఉన్నతి కోసం వాళ్ళు ఎంతవరకు సంయోగం ఇస్తున్నారా అన్నది ఇక్కడ గౌరవానికి సూచన. కానీ మనము గౌరవం యొక్క అర్థం ఎట్లా తీసుకున్నాము అని అంటే, మనని పొగిడారా, మనని మెచ్చుకున్నారా, మనం తప్పులు చేస్తే సమర్థించారా. సో మనని పొద్దంతా పొగుడుతూ కూర్చుని, మనని పొద్దంతా మెచ్చుకుంటూ ఉండి, మనం తప్పులు చేస్తుంటే సమర్థించుకుంటూ ఉండి, తప్పులు చేస్తే అవునులే ఆ ప్లేస్మెంట్ ఎవరైనా చేస్తారు అని అలా సమర్థించేసి, ఇంక మొన్న మనం ఎగ్జాంపుల్ చూపించినట్టు కిరీటాలు పెట్టేసుకుని, విశేషాత్మలని పొగిడించేసుకుని, పూలదండలేసుకుని, షాల్లేసేసుకుని, కిరీటాలు పెట్టేసుకుని, తిలకాలు పెట్టేసుకుని, వీటిని గౌరవం కింద తీసుకున్నారు అందరూ. ఇవన్నీ చేస్తే మాకు రెస్పెక్ట్ ఇచ్చారు, మాకు గౌరవం ఇచ్చారు అంటున్నారు. ఉన్నతి ఏంటి ఇక్కడ? సో శివబాబాని చాలా మంది లైక్ చేయకపోవడానికి కారణం అదే.
ఎందుకు అంటే, ఈరోజు ఆయన బహిరంగంగా వచ్చి ఇప్పుడు ఇవన్నీ ఏవైతే నేను చెప్పానో, మనం చేసే తప్పుల్ని సమర్థించడాయన. తండ్రి అక్కడ తప్పుల్ని సమర్థించేసిండంటే, అవే నిజమై కూర్చుంటే, ఆ పాపమంతా మళ్ళీ మనమే మొయ్యాల్సొస్తది. మన సోమరితనాన్ని గూడా సమర్థించడాయన. సో, కాబట్టి చాలా మందికి నచ్చదు. ఈ రకంగా ఇప్పుడు సేవ చేసే సమయంలో ప్రత్యక్ష ఫలం కింద మీకు గౌరవం వస్తదంటున్నాడు. త్యాగం చెయ్యాలంటున్నాడు. కానీ ఇలా కూర్చొని పొద్దంతా పొగిడేసి, పొద్దంతా తప్పుల్ని సమర్థించేసి, కిరీటాలు పెట్టేసి, షాల్లు కప్పేసి ఇవన్నీ చేయడం. అవి వ్యక్తులు చేసినప్పుడు ఏమైపోతుందంటే అటువైపు అట్రాక్ట్ అయిపోతున్నారు. ఎవరు మనల్ని పొగుడుతారా? ఎవరు మనల్ని సమర్థిస్తారా? అని చెప్పేసి. అదే చాలా డేంజర్. ఎవరైతే ఈరోజు మనం తప్పు చేస్తున్నా సమర్థిస్తున్నారో, ఎవరైతే మనల్ని ఈరోజు సేవలకెళ్ళినప్పుడు, ఏం చేస్తావులే నువ్వు సేవలు చేస్తూ ఉంటే ఇంక మొత్తం అంతా నీ మీదే పడిపోతది. కాబట్టి కొంచెం అంటి ముట్టనట్టుండు అని పక్క నుంచి సలహాలు ఇచ్చినప్పుడు వీళ్ళకేమనిపిస్తది? అబ్బా! వీళ్ళు ఎంత మంచి సహయోగులు వీళ్ళసలు. నా గురించి ఎంత కేర్ తీసుకుంటున్నారు. నిజమే సేవకు అన్నీ నెత్తి మీద పడిపోతాయి. చేస్తూ పోతుంటే ఇంకా చేపిస్తూ ఉంటారు. నీ అదృష్టం అనుకోవాలి. చేస్తూ నీకు సేవ వస్తూ ఉంది అనంటే, సేవా ఫలం వచ్చిందంటే ఎంత పుణ్యం చేసుకుంటూ రావాలి. ఎందుకంటే దాని తోటి భాగ్యం ఏదైతే ఉందో, శ్రేష్ఠ సంబంధాలు, సత్యమైన సంపర్కము, స్నేహము, సర్వరకాల సంపత్తి, సర్వ రకాల సంపత్తి సఫలత అనంటే అసలు ఇంకెంత చేసుకుంటే ఇంక అంత సంపాదన అన్నట్టుంది. కానీ పక్కనున్నోళ్ళు ఏం చేస్తారు? నువ్వు జాగ్రత్త పడు. నువ్వు ఒళ్ళు దాచుకో. నువ్వు చేస్తుంటే ఇంక నీ మీద పడేసి ఆడు కూర్చొని కబుర్లు చెప్పేసుకుంటారు. అనన్నప్పుడు వీళ్ళేం జేస్తున్నారు? అరే! నా గురించి ఎంతకంటే మనకు ఆ డెఫినిషన్ తెలీదు యాక్చువల్‌గా. గౌరవం అంటే ఏంటి? మన ఉన్నతి కోసము పాటుపడేవాళ్ళు. సో, మన ఉన్నతి కోసమైతే ఫస్ట్ పాటుపడేది ఎవరిక్కడ? శివబాబానే. ఇది యాక్చువల్ గౌరవం అంటే. మన ధారణ అన్న సబ్జెక్ట్ ఇక్కడే దెబ్బతింటోంది. అది వ్యక్తుల ద్వారానే మనం చదవగలం. సో, ఈరోజు నేను సేవ చేయనీకెళ్తుంటే నువ్వు చెయ్యకు అని అంటున్నప్పుడు నా బుద్ధి నేనెక్కడ వాడాను? ఈరోజు సేవకెళ్ళినప్పుడు నువ్వు చెయ్యకు. చేస్తే అంతా నీ నెత్తినే పడిపోతది. నువ్వు అలా చేస్తుంటే ఇంక ఆళ్ళు ఇంకా చేపిస్తూ ఉంటారు నీతోటి. ఆ తర్వాత వాళ్ళు హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటారు. వాళ్ళు హ్యాపీగా షాపింగ్‌లని తిరుగుతారు. ఇంక అంతా మన నెత్తినే ఉంటది. అన్నప్పుడు చాలా మంది నమ్మేస్తారు ఈ మాటలు. అబ్బా! నా వాళ్ళు కాబట్టి నా మంచి కోసం చెప్తున్నారు అని. కానీ ఆడ ఎంత బొక్కబడుతుందో చూసుకోవట్లేదు. సంగము యుగము, సంపాదించుకునే యుగము, ఈరోజు నేను జ్ఞానంలోకొచ్చినప్పుడు సేవ చేసే అవకాశాలే లేవు. ఎందుకంటే ఉద్యోగాలు చేసేవాళ్ళం ఎక్కడెక్కడో ప్రోగ్రామ్స్ ఉండేవి. ఆ టైంకి మాకు వీలయ్యేది కాదు. లీవులు దొరకవు. సో, ఒకవేళ సేవలకు అతి కష్టం మీద వెళ్ళినా పూర్తి పార్టిసిపేట్ చేయలేకపోయాము చేసేవాళ్ళము. ప్లస్ మా సొంతంగా మేము అంటే కొన్ని కొత్త కొత్త ఐడియాస్ ఇట్లా ఎన్నో సమస్యలొచ్చినాయి. అటువంటిది ఈరోజు మేము చూస్తుంటాం గదా! అందరూ సేవ చేయాలి అన్నట్టు పుస్తకాల సేవని గాని, జూమ్ ద్వారా అవకాశాలు గాని, ఇట్లా కొన్ని ఇచ్చినప్పుడు ఏంటంటే వదిలేసుకుంటున్నారు. తెలియక కొంత వదిలేసుకోవడము, మిగిలింది పక్కనున్నోళ్ళు. నువ్వు చెయ్యకు, నువ్వు చేసావంటే ఇంక నీ మీద పడిపోతది. ప్రాప్తులు గూడా అలాగే వచ్చి పడతాయి గదా! మనం ఊరికే చేస్తూ పోతున్నామంటే యుగంలో ఏమి వేస్ట్ పోదు గదా! మీరు చెయ్యడము, ఫలం రాకపోవడం అంటూ ఉండదు కదా! సో, మరి ధారణ అన్న మూడవ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది వ్యక్తుల ద్వారానే జరుగుతది. ఎగ్జాములు వ్యక్తులే పెడతారు. మార్కులు అక్కడే వేస్తాడు శివబాబా. ఈరోజు ఒక పరీక్ష అంటే ఇప్పుడు రమణక్క ఎగ్జాంపుల్ తీసుకుంటే, రమణక్కే పరీక్ష పెట్టింది. మార్కులు ఎవరెయ్యాలి? శివబాబానే వెయ్యాలి. మరి మనం ఈ ఊరికే అలా మురళి చదివేసుకుంటూ ఉంటాం మేము. బాబా మురళి చదువుకోమన్నారు. బాబా మురళి మిస్ అవ్వద్దన్నారు. ఇదోటి పట్టుకొని కూర్చున్నారు అందరూ. మరి అదే బాబా పరీక్షలు పాస్ అవ్వండి. నంబర్ వైస్ ఉంది. మార్కులు జమ చేసుకోమని కూడా చెప్పాడు కదా! అదే బాబా. మరి పరీక్షలో ఎవరు పాస్ అవ్వాలి? సో, మనం ఇప్పుడు ఏదైతే డ్రామా జ్ఞానం గురించి చెప్తున్నామో, ముఖ్యంగా మనం ఏదైతే ప్రాక్టికల్ లైఫ్‌లోకి తీసుకొస్తామో అదే రికార్డింగ్‌లోకొస్తది. మీరు ఊరికే ఆలోచించేసినంత మాత్రాన రికార్డింగ్‌లోకి రాదు. సంస్కారాలు ఆత్మలో సంస్కారం అన్నది రికార్డ్ అవుతుంది. ఆత్మ సంస్కారాలు తీసుకొని పైకెళ్తోంది. అది ఎట్లా తయారవుతుంది ఆ సంస్కారము? మీరు రిపీటెడ్‌గా ఏదైనా చేస్తూ పోతుంటే అప్పుడది సంస్కారం. బాబా భాషలో దాన్ని సంస్కారం అంటారు. మన వాడుక భాషలో అలవాటు అంటాం మనం.
సో ఆత్మ పరంధామానికి వెళ్ళేటప్పుడు సంస్కారాలు తీసుకుని వెళ్తోంది, పుణ్యం తీసుకొని వెళ్తుంది, పాపాన్ని బాబా ఇక్కడ వినాశనం చేసేసి. అయితే మనము ఫస్ట్ బాబాకి కనెక్ట్ అయ్యి మన పాపాలు మనము బాబాని ఆధారంగా తీసుకుని చెయ్యాలి, వ్యక్తుల్ని ఆధారంగా తీసుకుని చెయ్యొద్దు. ఇది ఇంకొక మిస్టేక్ అందరు చేసేది. ఈ రోజు మనకు సబ్జెక్ట్ తెలిసిందంటే బాబా నాకు కనెక్ట్ అవ్వమన్నారు అన్నప్పుడు అయినప్పుడు ఆ 63 జన్మల పాపం ఏదైతే ఆత్మలో ఉందో అది వినాశనం అవుతుంది. కానీ అవతల వాళ్ళ ద్వారా అది వాళ్ళ ఆత్మలో రికార్డింగ్ ఉంటది కాబట్టి పరిస్థితులు వస్తాయి. వచ్చినప్పుడు ఏమవుతుంది, నేను నా బుద్ధిని స్థిరంగా పెడతా. సో బుద్ధి స్థిరంగా ఎట్లా అవుతుంది, నేను ఈ జ్ఞానాన్ని నా ప్రాక్టికల్ లైఫ్ లోకి తెచ్చినప్పుడు, ఆ అనుభవాలు జరిగినప్పుడు నా బుద్ధి స్థిరంగా అవుతుంది. బుద్ధి స్థిరంగా అయినప్పుడు ఏమవుతుంది, నేను చేసుకున్న కర్మకు సంబంధించిన సంఘటనలు వ్యక్తులు వస్తారు, కానీ నా బుద్ధి స్థిరంగా ఉండడం వల్ల ఏమవుతుంది, దాని ప్రభావం పడదు. అంటే అవన్నీ పాసింగ్ మూమెంట్స్, అలా వచ్చేసి బాబా అంటారు చూసారా సైట్ సీన్స్, అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది ఆయన చెప్తున్న జ్ఞానం యాక్చువల్ గా అంత సబ్జెక్ట్ బుద్ధిలోనే ఉంది. సో బుద్ధి స్థిరంగా ఉందంటే మనకి ఎవరి మీద మనం సంతోషం కోసం ఆధారపడాల్సిన అవసరం లేదు, మన దుఃఖానికి ఎవరు కారణం కాదన్న విషయం కూడా తెలిసిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, వర్తమానంలో మీ బుద్ధి స్థిరంగా ఉంటే రికార్డింగ్ పక్కా చేస్తారు. ఎంత పక్కా పర్ఫెక్ట్ గా జరుగుతుంది అంటే ఇంకా స్ట్రైట్ గా బ్రహ్మబాబా వంశమే. సో అందుకే ఈ మురళిలో చెప్పేటప్పుడు నెక్స్ట్ లైన్స్ చదువుకుందాము. సో 30th May 1973 ఈ మురళియే మనం చెప్పుకుంటున్నాము. పూర్తిగా డ్రామా జ్ఞానం ఇందులోనే చెప్పారు. చాలా చోట్లుంది, కానీ ప్రస్తుతానికి మీకు ప్రాక్టికల్ లైఫ్ కోసం అన్నట్టు చెప్పాము. సో ఈ ప్రాణదానము అన్న పాయింట్ మీద ఇప్పటికి 2 క్లాసులు చేశాను. ఎందుకంటే అస్తిత్వాన్ని చంపేసుకున్నారు, ఐడెంటిటీ క్రైసిస్ అంటున్నారు. ప్రతి నిమిషం మన యొక్క అస్తిత్వాన్ని చంపుకుంటూ బతుకుతూ ఉంటే ఏం రికార్డింగ్ చేస్తున్నట్టు. మళ్ళీ అదిగో వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారంటే మరి మన అస్తిత్వమైన నేను ఒక శాంతి, ఎవరిని చూసినా ఓం శాంతి అంటున్నాం అంటే నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని. సో నా స్వమానంలో నా ఐడెంటిటీని నేను అక్కడ ప్రాక్టికల్ కి తేవాలి కదా. సో ఎవరో ఏదో అన్నారని చేశారని చెప్పేసి నేను నా ఐడెంటిటీని కోల్పోతూ ఉంటే, నా అస్తిత్వాన్ని కోల్పోతూ ఉంటే, నా స్వమానంలో నేను స్థితం అవ్వకపోతే రికార్డింగ్లకు ఏం తెచ్చాం మరి? అర్థమవుతుందా? డ్రామా జ్ఞానం ఒక అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ జ్ఞానం మీకు భగవద్గీత, బైబుల్, ఖురాన్ ఎక్కడ దొరకదు. ఒక్క శివ పరమాత్మనే ఈ విద్యాలయాన్ని స్థాపించి జ్ఞానాన్ని ఇస్తున్నాడు. మీరు కావాలంటే తీసి చూడండి, భగవద్గీత, బైబుల్, ఖురాన్ ఎక్కడ దొరకదు. అంత అద్భుతమైన డ్రామా జ్ఞానాన్ని ఈ రోజు ఆయన అంత సింపుల్ గా జ్ఞానాన్ని ఇచ్చి శక్తిని ఇచ్చి చెప్తున్నాడు. కానీ అది బయటికి వచ్చేటప్పుడు అది డ్రామా ఫిక్స్డ్ రిపీట్ అనేసరికి ఏమైపోయిందంటే చాలా మంది ఒప్పుకోలేదు, కొద్ది మంది ఒప్పుకున్నారు, బ్రహ్మకుమారిలు వాళ్ళ ఫాలోవర్స్. సో జ్ఞానానికి ఇటువైపు చూస్తే డ్రామా ఫిక్స్డ్ రిపీట్ అంటే ఇటువైపు దాని అర్థం ఏంటి, భగవంతుడు ఏమి చెయ్యడని అర్థం. దుఃఖం రిపీట్ అయిపోతుంది, ఈ కల్పంలో దుఃఖం రిపీట్ అయిందంటే వచ్చే కల్పంలో రిపీట్ అవుతుంది. అంటే అసలు ఆత్మ పరంధామానికి వెళ్ళేటప్పుడు పాపం పూర్తిగా తీసేస్తున్నాడు ఆయన. అది మనం తీసేస్తాము బాబాని తలుచుకుని, లేదా వ్యక్తుల ద్వారా. ఇప్పుడు రమణి అక్కయ్య ఉంది, యజ్ఞంలో విఘ్నాలు వేస్తుంది. సో విఘ్నాలు వేసేటప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ రోజు మనం దాన్ని ఎక్స్పోజ్ చేసేసరికి ఆ విషయాన్ని తప్పులు చేయడం ఆపేసింది. అంటే ఏంటి, పరిస్థితులు వ్యక్తుల ద్వారా ఆపింది, బాబా చెప్పడం ద్వారా ఆపలేదు. సో బాబా చెప్పడం ద్వారా ఆపనప్పుడు ఏమైపోతుంది, తన స్వయం దీంతో వదలలేదు తను. సో చేసేసుకుంటూ వెళ్ళిపోయింది. దానివల్ల ఏమైపోతుంది, ప్రాప్తులు పోతాయి. ఎందుకంటే బాబా చెప్పినప్పుడు చేయలేదు కాబట్టి. సో మళ్ళీ రేపు అవకాశం వస్తే ఏం చేస్తుంది, మళ్ళీ పంజా విసురుతుంది. మళ్ళీ ఇంకెవరైనా బలహీనులు ఉన్నారు అనుకోండి, ఆ బలహీనుల మీద చూపించేస్తుంది. సో ఎప్పుడైనా ఏమైతుంది, ఒక బలవంతుడు ఒక బలహీనున్నే ఎక్స్ప్లాయిట్ చేస్తాడు, అంటే దోచుకుంటాడు. ఇప్పుడు సమాజం ఆ రకంగానే ఉంది. సత్యత్రేత ద్వాపర యుగ, సత్యత్రేత యుగాలు ఎక్కడ కూడా ఈ ఎక్స్ప్లాయిటేషన్, ఈ దోపిడీ అన్నది ఉండదు. కొన్ని హక్కులు అంటారా, ప్రతి సమాజంలోనూ మనకు హక్కులు ఉంటాయి. సత్యత్రేత యుగాల్లోనూ ఉంటాయి, ద్వాపర కలియుగాల్లో రాజులు చట్టాలు నడిపినప్పుడు హక్కులు ఉంటాయి. ఇప్పుడు సంగమ యుగంలో కూడా మన కాన్స్టిట్యూషన్, రాజ్యాంగము, ఐపీసీ ఇవన్నీ మన హక్కుల గురించే మాట్లాడుతున్నాయి.
సో హక్కుల పరంగా ఎక్కడ సమస్య ఉండదు. సమస్య ఎక్కడొస్తది? ఒక బలవంతుడు బలహీనుడిని దోచుకుంటున్నాడు. సో ఒక బలవంతుడు బలహీనుడిని ఎందుకు దోచుకుంటున్నాడు? ఈ బలహీనుడికి చదువు లేదు. చదువుకోలేదు. ఏది రైటా రాంగా తెలియలేదు. సో ఇప్పుడు రమణి అక్కయ్య ఈ రోజు ఒక బలవంతురాలు ఒక బలహీనుల మీద చూపిస్తుంది. చాలా మంది బలైపోతున్నారు. సో నేనెందుకు బలవ్వలేదు? బాబా జ్ఞానం చదివాను కాబట్టి. సో చదువుకోని వాడు ఏం చేస్తున్నాడు? అమ్మ మనకెందుకు వచ్చిన గొడవలే అని వాడు బలహీనుడుగానే ఉండిపోతున్నాడు. దౌర్జన్యాన్ని ఒప్పుకునేస్తున్నాడు. ఎవరు దౌర్జన్యం చేసినా చట్టము సమాన హక్కులు కల్పించింది ఈ రోజు అన్న విషయాన్ని తెలిసినా సైలెంట్ అయిపోతున్నాడు. ఏమో ఏ సమస్యలు వస్తాయో ఏమో. ఏ సమస్య వచ్చినా కానీ బాబా మనకు జ్ఞానము శక్తిని ఇచ్చారు కదా. ఈరోజు సమస్య మనల్ని చూసి భయపడాలి. సమస్యల్ని చూసి మనం భయపడటం కాదు. ఎందుకు? బాబా మనకు శక్తి ఇచ్చేశాడు కదా. సో సంగమ యుగంలో ఎవరో మన హక్కుల్ని కాలరాస్తుంటే, మన పైన దౌర్జన్యాలు చేస్తుంటే, దోపిడీ చేస్తుంటే మనం సైలెంట్ అయిపోయాము అంటే అస్తిత్వాన్ని కోల్పోయాము. సమానంలో స్థితమై లేరు బాబా భాషలో. రికార్డింగ్ లోకి వచ్చేసింది. మరి రికార్డింగ్ లోకి వచ్చేసినప్పుడు మీరు ఊహించుకున్న అందమైన ప్రపంచము, ఎంతో ఉన్నతమైన ఆత్మలు ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి? సో ఈ రోజు ఒకరు మన జీవితంలోకి దూరిపోయి అవసరం ఉన్నా లేకపోయినా ఆ రకంగా దౌర్జన్యాలు చేస్తుంటే మనకెందుకులే అని చెప్పి ఒక బానిసత్వపు భావజాలంతో బతికేస్తున్నారు. ఆ బతికినప్పుడు ఏమైతది? ఈ డ్రామా జ్ఞానంలో ఒకవైపు అది రిపీట్ రిపీటెడ్ అన్నప్పుడు ఇటువైపు భగవంతుడు ఏమి చెయ్యడు అన్న విషయాన్ని ఒప్పేసుకున్నట్టే కదా మనము. సో ఆ విషయాన్ని ఎవరైతే భగవంతుడు ఏమి చేయడు అంతా ఫిక్స్డ్ అని అనుకున్నోళ్ళు ఉండిపోయినారు. ఎవరైతే ఆ విషయాన్ని ఒప్పుకోలేదో ఇప్పటికీ మెజారిటీ నమ్ముతారు భగవంతుడు కాపాడుతాడని. అది నిజం కూడా, ఆయన కాపాడుతాడు కూడా. ఆ ఎవరైతే ఆయన పట్ల నిశ్చయం ఉందో భగవంతుడు కాపాడుతాడని నమ్ముతున్నారో వాళ్ళంతా సెంటర్లు వదిలేసి వెళ్ళిపోయారు. మేము ఒప్పుకోము ఈ జ్ఞానాన్ని. కానీ ఆలోచించేటప్పుడు అందరు ఎట్లా ఆలోచించారంటే సెంటర్లో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళకంతా బుద్ధి లేదు, వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళకి తెలియదు. మేమంతా తెలివైన వాళ్ళం, మేమంతా డ్రామా జ్ఞానం బ్రహ్మకుమారి చెప్పింది ఒప్పుకున్నామంటే నువ్వు బాబాను ఒప్పుకోలేదు కదా ఆయన కాపాడుతాడన్న విషయాన్ని. రికార్డ్ మా బుద్ధిలో ఫిక్స్ అయిపోతోంది కదా. ప్రతిసారి బాబా ఏమి అసలు అటువైపు అసలు ఆలోచించట్లేదు. నేను ఇది ఒప్పుకున్నానంటే ఇటువైపు ఏమవుతోంది? ఇటువైపు అయిన శక్తిని మనము నమ్మట్లేదు కదా. ఆయన సర్వశక్తివంతుడు, మీరు పిలవండి నేను వచ్చేస్తా అంటున్నారు. సో మీకు ఈ పాయింట్ అర్థం కావాలని నేను భక్త ప్రహ్లాద సినిమా కూడా వేసి చూపించాను. పిలిస్తే వస్తున్నాడు కదా ఆయన. రాక్షసులు తపస్సులు చేస్తే రావట్లేదు కానీ సత్యమైన భక్తులు పిలిస్తే వచ్చేస్తున్నాడు కదా. హిరణ్యకశిపుడికి టైం పట్టింది ప్రత్యక్షం చేసుకోవడానికి, ప్రహ్లాదుడికి ఏం టైం పట్టలేదే. సో ఈ రోజు ఏమైపోయిందంటే ఆ భగవంతుని యొక్క మార్గాన్ని కఠినం చేసింది ఎవరు? బ్రహ్మవంశీయులు. ఈ బ్రహ్మకుమారిలు ఏం చేసేసారంటే, ఈ బ్రహ్మకుమారిలు వాళ్ళ వంశస్థులైన ఈ నామధారి బ్రాహ్మణులు వీళ్ళు మార్గాన్ని కఠినం చేసేసారు. ఎందుకు చేసేసారు? ఆయనని సరిగా అర్థం చేసుకోలేదు. చేసుకున్న భగవంతుని స్వప్రయోజనాల కోసం వాడినప్పుడు ఆయన అంత ఈజీగా ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడైతే మనం నిస్వార్థంగా లోక కళ్యాణం కోసమని ఆయన ఆజ్ఞను పాటించి ఆయన మార్గంలో నడిస్తే అప్పుడు దిగిపోతూ ఉంటాడు. అంతేగాని ఇలా ఆయన స్వప్రయోజనాల కోసం వాడేసుకుని మేము వ్యాపారాలు చేసేస్తాం పెట్టేస్తాం అంటే ఎందుకు దిగుతాడు? అందుకే మీకు భక్తి మార్గంలో రాక్షసులు ఏళ్ల తరబడి తపస్సులు చేస్తే అప్పటికి ఎప్పుడుకో దిగుతాడు. దిగి ఒక వరం ఇచ్చిపోతాడు. ఎందుకంటే రాక్షసులు ఇంచుమించు అంతా ఒకటే వరం అడుగుతారు, మాకు మృత్యు లేకుండా ఇవ్వు మాకు. ఎందుకు? వాళ్ళ ఉద్దేశం ఏంటి? భగవంతుణ్ణి ఓవర్టేక్ చేద్దాం. మనం చూసిన భక్త ప్రహ్లాద సినిమాలో హిరణ్యకశిపుడు ఎందుకు చేశాడు తపస్సు? అంతకన్నా ముందు హిరణ్యాక్షుడు అని చెప్పి వాళ్ళ అన్నని చంపేస్తాడు శ్రీహరి. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు ఇద్దరు అన్నతమ్ముళ్ళు. సో హిరణ్యాక్షుడు ఏం చేస్తాడంటే సేమ్ ఇదే రాక్షస స్వభావం, మొత్తం అంతా ప్రపంచం మా కంట్రోల్లోనే ఉండాలి, మేం చెప్పినట్టే అందరూ వినాలి అని చెప్పి ఇట్లాగే వరాలు పొందుతాడు. వరాలు పొంది ఏం చేస్తాడు? మొత్తం అంతా బ్రహ్మదేవుడి నుంచి శాస్త్రాలను దొంగలించేస్తాడు. దొంగలించేసి ఆ పృథ్వీని ఏం చేస్తాడు? ఆ భూమిని చుట్ట చెట్టేసి సముద్రంలో ఇచ్చేసేస్తాడు.
అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం, అంటే మన భాషలో పంది. సో వరాహ అవతారం ఎత్తి ఆ సముద్రం లోపల ఎక్కడైతే వీళ్ళ శాస్త్రాలను పెట్టేశారో బ్రహ్మదేవుడి నుంచి దొంగలించి, పౌరాణిక గాథ ఇది. అంటే ఒక జ్ఞానాన్ని తెలియచేయడం కోసము కథ అన్న మాధ్యమం ద్వారా చెప్తే అది పౌరాణిక గాథ అంటారు. అది భారతదేశం యొక్క చరిత్ర కాదు. మనం రామాయణం చెప్పుకున్నప్పుడు కూడా ఈ పాయింట్ చెప్పారు. సో అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహావతారం ఎత్తి ఆ సముద్రం లోపల వీళ్ళు ఏవైతే శాస్త్రాలను పెట్టేస్తాడో హిరణ్యాక్షుడు, ఆ సముద్రం లోపల నుంచి ఆ భూమిని తర్వాత ఆ శాస్త్రాన్ని బయటికి తీసుకొస్తాడు. అందుకే మీరు గుళ్ళకి వెళ్ళి చూసినప్పుడు ఆ వరాహం ఆ కొమ్ములు ఏవైతుంటే ఆ కొమ్ముల మీద భూమిని చూపిస్తారు, ఆ పృథ్వీని. అంటే ఆ వరాహానికి ఉన్న విశేషత ఏంటంటే అది ఎంత లోపలికున్నా కానీ తీసుకుని బయటికి రాగలుగుతుంది. సో ఇప్పుడు ఏం జరిగింది, ఈ ప్రకాశమనిది దానికి వీళ్ళంతా ఏదైతే జ్ఞానం ఉందో దీన్ని బయటికి రాకుండా దాచేశారు. ఈ డ్రామా జ్ఞానం ఏదైతే ఉంది, డ్రామా జ్ఞానమే కాదు, అన్ని జ్ఞానాలు దాచేశారు. అష్టశక్తులు, డ్రామా జ్ఞానము, కల్పవృక్ష జ్ఞానము, లా మేకర్స్, ఇవన్నీ బయటికి రాకుండా దాచేశారు. ఇదే స్టోరీని తీసి అక్కడ రాశారు. సో అప్పుడు శ్రీ మహావిష్ణువు అంటే మళ్ళీ బాబా వీటన్నిటిని ఆయననే బయటికి తీయగలడు, ఇంకెవరు తీయలేరు దాన్ని. అసలు ఆయన ఏం చెప్పారు, ఏం చేశాడు, మొత్తం అంతా సప్రెస్ చేసి పెట్టేశారు. సో ఆ హిరణ్యాక్షుని చంపేసినప్పుడు ఆ పగ తీర్చుకోనీకి హిరణ్యకశిపుడు తపస్సు చేస్తాడు. అంటే ఈ కథ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, భగవంతుడు భక్త సులభుడు, చాలా ఈజీ. సత్యమైన భక్తులు పిలిస్తే వచ్చేస్తాడైనా. ఎవరైతే ఈ రకంగా వేరే ఇతర ఉద్దేశాలతోటి స్వప్రయోజనాల కోసము చేస్తారో అక్కడ ఏళ్ల తరబడి తపస్సు చేయాల్సి వచ్చింది. అందుకే బ్రహ్మకుమారిలు ఆ రకంగా ఎప్పుడు చూసినా ఇది ఏమంటారు దాన్ని, మార్గాన్ని కఠినం చేసేసారు. ఎందుకంటే వాళ్ళని అంత ఈజీగా ఫేవర్ చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్ఞానాన్ని తీసేశారు. ఆయన చెప్పిన పద్ధతులకు వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు సో ఆయన సంయోగం అన్నది ఉండదు. సో ఆయన వాళ్లకు సంయోగం ఇస్తున్నాడు అన్న అపోహల నుంచి బయటకు వచ్చేసేయాలి. ఇంకా మనం సత్యంగా ఉన్నామా అన్నది పాయింట్ ఇక్కడ. సో ఆ రకంగా మనం స్వప్రయోజనాల కోసం చేసినప్పుడు మాత్రం బాగా ఇది ఉండదు అక్కడ. ఆయన మనం అధర్మానికి ఆయన సంయోగం ఇవ్వనే ఇవ్వరు. సో ఇది ఈ పాయింట్ ను కూడా ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. మరి నేను ఈ రోజు జ్ఞానంలో బాబాని తలుచుకుంటున్నాను అని అంటే నన్ను నేను శక్తిశాలిగా చేసుకొని ఆ తర్వాత లోక కళ్యాణం కోసం చేస్తున్నానా, లేదా ఏమైనా స్వప్రయోజనాల కోసం చేస్తున్నామా, లేదా ఆయనని ఏమైనా అడ్డు పెట్టుకుని ఉపయోగించుకుంటున్నామా. మెజారిటీ ఆయన ఏం చేశారంటే ఆ భోగులు బండారాలు అని చెప్పేసి ఆయన స్థాయిని దింపేశారు. సో ఆ రకంగా ఏమైనా స్థాయిని దింపామా, లేదా మన ప్రవర్తనని ఉన్నత చేసుకుని మన ద్వారా ఏమైనా ఆయనని ప్రత్యక్షం చేస్తున్నామా. ఇది యాక్చువల్ గా మీరు చేసుకోవాల్సిన స్వచింతన. చేస్తే అప్పుడు మీ ఆత్మలో ఏం రికార్డింగ్ వస్తోంది, ధారణ కరెక్ట్ గా చేస్తున్నారా, ఇవన్నీ మూడవ సబ్జెక్ట్ ఏదైతే ఉందో వ్యక్తుల్ని ఆధారంగా తీసుకునే చేయగలరు. సో ఒక పరీక్ష అంటే, ఒక పరిస్థితి అంటే వచ్చిందంటే మరి ఆ సమయానికి మీరు బాబా జ్ఞానాన్ని ప్రాక్టికల్ గా వేయగలుగుతున్నారా, లేదా ఓడిపోతున్నారా, అంటే మీ అస్తిత్వాన్ని చంపుకుంటున్నారా. ఇప్పుడు ఒక పాపులర్ స్వమానం ఉంది ఏమంటే, నేను ఆ ఆత్మను మాస్టర్ సర్వశక్తివంతుడనని ఏళ్ల తరబడి కూర్చుని ఇంక అసలు ఒక ఒక అభ్యాసాలు కాదు, ఒక అభ్యాసాలు కాదు, అదొకటే పట్టుకుని కూర్చుంటారు. సరే తీసుకుందాం దాన్ని ఇప్పుడు మన సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ కోసం. సో నేను ఆత్మని మాస్టర్ సర్వశక్తివంతుడు అన్నది నా స్వమానము బాబా భాషలో. మన భాషలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే నా అస్తిత్వము, నా ఐడెంటిటీ ఏంటది, నేను మాస్టర్ సర్వశక్తివంతుడు. మరి పరిస్థితి వచ్చినప్పుడు మరి శక్తులు వాడాలి కదా, నా ఐడెంటిటీ రివీల్ అవ్వాలి కదా, నా ఐడెంటిటీ నా యొక్క అస్తిత్వం ప్రత్యక్షం అవ్వాలి కదా, నా ద్వారానే కదా బాబా ప్రత్యక్షం అయ్యేది. సో అది ఏమీ చెయ్యకుండా అమ్మో సమస్యలు వస్తాయంట అని సమస్యల్ని చూసి భయపడిపోయి ఈ రోజు మనం రాజయోగులము అధికారులం అవ్వాల్సిన చోట మనం అధీనులము బానిసలం అయిపోతుంది. సో ఒక వ్యక్తి మన జీవితంలో ఒక ఆ రకంగా చొచ్చుకుని వచ్చేస్తుంటే మనం ఎందుకు ఒప్పుకుంటున్నాము. సో బానిసత్వపు సంస్కారం రికార్డింగ్ లోకి వచ్చింది. రికార్డింగ్ లోకి వచ్చినప్పుడు ఈ రోజు ఆ రకంగా బానిసత్వంతో బతికేసి మేము కరెక్ట్ గా బతుకుతున్నాం అంటున్నారు. మనకి ఎందుకు వచ్చిన గొడవలు, వెళ్ళి వాళ్ళతోటి పెట్టుకోవడం ఎందుకు, వీళ్ళతోటి పెట్టుకోవడం ఎందుకు, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో,
ఈ రోజు మన అస్తిత్వాన్ని చంపేసి ఒక బానిసత్వపు భావజాలంలో తీసుకెళ్లి దోచుకుంటుంటే మనం సైలెంట్‌గా ఉన్నాము అంటే ప్రాప్తులు పోయినాయి ఇక్కడ. ఎందుకంటే అధికారులు అవ్వలేదు. సో సత్యత్రేతయుగ ప్రాప్తులు వదిలేద్దాం. ద్వాపర కలియుగాల్లోకి వచ్చేసరికి ఏమైపోయింది, ఇక్కడ బాబాని పక్కన జరిపాము, వ్యక్తుల మాట విన్నాము. బాబాని అసలు సర్వశక్తివంతుడే కాదు, వ్యక్తులే సర్వశక్తివంతులు అని చెప్పి వ్యక్తులకు అటాచ్ అయిపోయాం. ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏమైనా చేసుకున్న దానికి భారతదేశంలో పుట్టిన ఆ బ్రిటిష్ వాడు వచ్చి ఎప్పుడైతే మన దేశాన్ని ఆక్రమిస్తాడో అప్పుడు కూడా ఆ బానిసత్వాన్ని ఒప్పుకుంటాం. ఎందుకు బ్రిటిష్ వచ్చినప్పుడు ఎందుకు భారతీయులు బానిసత్వాన్ని ఒప్పుకున్నారు అని అంటే ఇక్కడ రికార్డింగ్ నడుస్తోంది. బ్రిటిష్ వాడు ఆఖరికి మన దేశంలో తయారయ్యే ఉప్పు మీద కూడా వాడు ట్యాక్సెస్ పడేసింది. అంటే మీరు ఉప్పు తిన్నా నాకు డబ్బులు కట్టండి అన్నాడు. సో ఇప్పుడు అది రికార్డింగ్ లోకి వస్తోంది. బ్రహ్మకుమారిలు ఎంత చొచ్చుకుపోయినారు మన జీవితాల్లో కంటే ఇంకా వాడు చెప్పినట్టుగా మన ఉప్పు మనం తిని అడిగి డబ్బులు ఇచ్చుకోవాలి. ఇంట్లో ఏ పని జరిగినా అక్కకు చెప్పాలి, అక్కకు చెప్పకపోతే అక్కేమన్నా అనుకుంటది, అక్క కోపం వస్తుంది. మనం చెప్పకపోతే ఇంకెవరైనా వెళ్ళి చెప్పేస్తారు, ఇంకెవరైనా వెళ్ళి అక్కకు చెప్పేస్తే అక్క అడిగితే ఏం సమాధానం ఇస్తాం? అసలు ఏంటి మన జీవితంలో ఎవరికి హక్కులు ఉన్నాయి? మనకంటూ కుటుంబం లేదా? మన ఇంట్లో పెద్దవాళ్ళకి మనకు జవాబుదారీతనం ఉంటది. ఇంట్లో మనకంటూ కుటుంబం ఉంటే పెద్దవాళ్ళు ఉన్నారు కదా, మనం ఏమైనా జవాబు ఇచ్చుకుంటే పెద్దవాళ్ళకి ఇచ్చుకుంటాము. ఎవరో సెంటర్లో కూర్చున్న సెంటర్ అక్కకి ఎందుకు ఇచ్చుకోవాలి? సో ఆ రకంగా జీవితంలోకి అసలు ఒక క్లారిటీ అన్నది ఇక్కడే ఏర్పడాలి. నేను ఎవరికి జవాబు ఇచ్చుకోవాలి? నా ఇంట్లో పెద్దలకి ఇచ్చుకోవాలా, లేకపోతే బయట ఉన్న సెంటర్ అక్కకి ఇచ్చుకోవాలా? ఈ ఏమీ క్లారిటీ లేకుండా బతికేస్తున్నారు. సో ఆ రకంగా ఇప్పుడే బానిసత్వాన్ని ఒప్పేసుకుంటే రేపు బ్రిటిష్ వాడు వచ్చాక కూడా ఒప్పుకుంటారు. అసలు ఓవరాల్ డ్రామాని గమనించి చూస్తే అక్కడ సఫర్ అయ్యేది బ్రహ్మకుమారిలు వాళ్ళ ఫాలోవర్సే. బ్రహ్మబాబా ఫాలోవర్స్, శివబాబా ఫాలోవర్స్ ఎవరు సఫర్? ఎవరైతే బాబా ఏమీ చెయ్యడు, డ్రామా ఫిక్స్డ్ రిపీట్ అని ఈ జ్ఞానాన్ని ఒప్పుకున్నారో, ఇటు బాబా ఏం చెయ్యడు అన్న విషయాన్నేసి ఇండైరెక్ట్ గా పరోక్షంగా ఒప్పేసుకుని కూర్చున్నారో వీళ్ళు ఏమీ పురుషార్థం చెయ్యరు. అలా గాలివాటానికి బానిసత్వము, అలా గాలివాటానికి చదువులు లేకపోవడము, సేవ చేసుకోవాలంట అని చెప్పేసి పొద్దంతా పని చేసినామో. అలా పొద్దంతా పని చేసుకుంటూ కూర్చుని చదువులు ఉండవు. ఫైనల్ గా ఏం జీవితాలు వస్తాయి? చదువులేని జీవితాలే వస్తాయి. మనకంటూ ఒక సొంత సంపాదన ఉండదు, యోగ్యత ఉండదు. ప్రతి వాళ్ళు మన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసేసుకుంటుంటారు. వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, నేను ఏడ్చాను, నేను చేశాను. ఎందుకు వస్తుంది పరిస్థితి? మన రికార్డింగే సరిదిద్దుకోమంటున్నాడు కదా ఆయన. సో ఆ రకంగా ఇప్పుడే బానిసత్వం రికార్డ్ అవుతుంది. బ్రిటిష్ వాడు వచ్చాక కూడా బానిసత్వం రికార్డ్ అయిపోతుంది. ఇంకా ఇంకా ఇప్పుడు బాబా వచ్చి మార్చమన్నప్పుడు మార్చలేనప్పుడు అక్కడ వాళ్ళు వచ్చి మన మీద దౌర్జన్యాలు చేస్తుంటే మారుస్తామా? సో ప్రతిది ఎక్కే కళ, దిగే కళ రెండు ఇప్పుడే రికార్డ్ అవుతున్నాయి అంటున్నాడు. సో అది ఎక్కడ చెప్పాడంటే ఇదిగో ఇప్పుడు మనం చదువుకునే ఈ 30th May 1973 ములి సంగమ యుగం, పురుషోత్తమ యుగం. సో మొన్న క్లాస్ లో నేను ఈ వాక్యాలు చదివే ఆపాను. దాని ప్రాక్టికల్ లైఫే ఇంతసేపు చెప్పాను. సో వాక్యాలు మళ్ళీ ఇంకొకసారి చదువుతున్నాను. సో ఈ సంగమ యుగాన్ని పురుషోత్తమ సంగమ యుగం లేదా సర్వశ్రేష్ఠ యుగం అని ఎందుకు అంటారు? సో పై నుంచి 16వ లైన్ చదువుతున్నాను. పై నుంచి 16వ లైన్. మనం లాస్ట్ టైం క్లాస్ నేను ఇక్కడే ఆపాను. సో ఎక్కడైనా క్లాస్ ఆపినప్పుడు అక్కడ మార్క్ చేసుకోవడమో ఏదైనా చేసుకుంటే మీకు సులువుగా ఉంటది. సో ఈ సంగమ యుగాన్ని పురుషోత్తమ సంగమ యుగం లేదా సర్వశ్రేష్ఠ యుగం అని ఎందుకు అంటారు అని బాబా ప్రశ్న అడిగి, ఎందుకంటే ఆత్మ యొక్క అన్ని రకాల సంస్కారాలుగా ధర్మం యొక్క, రాజ్యం యొక్క, శ్రేష్ఠ సంస్కారాల యొక్క, శ్రేష్ఠ సంబంధాల యొక్క మరియు శ్రేష్ఠ గుణాల యొక్క శ్రేష్ఠత అంతే ఇప్పుడే రికార్డింగ్ వలె నిండుతూ ఉంటుంది. 84 జన్మల వృద్ధి కళ మరియు దిగిపోయే కళ. ఈ పదాలను చూడండి. 84 జన్మల వృద్ధి కళ మరియు దిగిపోయే కళ, రెండు సంస్కారాలు ఈ సమయంలోనే ఆత్మలో నిండుతాయి. రికార్డింగ్ చేసుకునే సమయం ఇప్పుడు నడుస్తుంది. సో రికార్డింగ్ చేసుకునే సమయం ఇప్పుడు నడుస్తుంది అని ఆయన అంత స్పష్టంగా చెప్తున్నప్పుడు
మనం ఎందుకు రిపీట్, రిపీట్ అని చెప్పి కూర్చున్నాము? అంటే మనం చదువుకోలేదు. అందుకే మాటికి చెప్తున్నాను. మీకు నచ్చినా, నచ్చకపోయినా నిజమైతే అదే. చదువే మన జీవితాల్లో వెలుగుని నింపుతది. సేవ, సేవ, సేవ అని చెప్పి జ్ఞానము, యోగము, ధారణ 3 సబ్జెక్టులని వదిలేసి, మీరు సేవ, సేవ అని చెప్పి నేను చెయ్యొద్దు అని చెప్పట్లేదు. 4 సబ్జెక్టులు పాస్ అవ్వమని చెప్తున్నా. ప్లస్ సేవ చేసేటప్పుడు నిర్బలులకి, నిస్సహాయులకి, నిర్భాగ్యులకి చెయ్యండి. సో, బాబా ప్రశ్న అదే అడుగుతాడు కదా! నిర్బలులకు బలాన్ని ఇచ్చారని ఇక్కడే అడిగాడు. సో, వేరే మురళిలో నిస్సహాయులకు సహాయం చేశారా? నిర్భాగ్యుల భాగ్యాన్ని తయారు చేశారా? ఇది చెక్ చేయండి సేవ చేసేటప్పుడు ఆయన మార్కులేయడానికి. అంతేగాని మనం వండుకు తినేసి బాబా సేవ చేసుకున్నాము అనంటే మళ్ళీ బాబా సేవ అంటే ఆయన మనం కూర్చొని ఇక్కడ వండుకు తిని దానివల్ల బాబాకి బలం ఇచ్చామా? లేకపోతే సహాయం చేశామా? ఆయన భాగ్యాన్ని తయారు చేసినామా? ఏం చేసినామని మేము బాబా సేవ చేసినాం, బాబా సేవ చేసినాం అంటూ. ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు. కొంచెం హర్టింగ్‌గా కూడా ఉండొచ్చు. కానీ గుండె ధైర్యం చేసుకొని వినండి. ఎందుకంటే రిపీట్ కాకుండా ఉంటది. ఈరోజు మేము చెప్పలేదనుకోండి, ఇంక మీకెవరు చెప్పరు. మీరు ఇలాగే చేసుకుంటూ పోయి మేము సేవలు చేసేసాం అనుకుంటారు గానీ, రేపు రిజల్ట్ చూపించినప్పుడు బాబా మీరు ఎవ్వరికీ బలాన్ని ఇవ్వలేదు, ఎవ్వరికీ సహాయం చేయలేదు, ఎవరి భాగ్యాన్ని మీరు తయారు చేయలేదు అనంటే ఏం సమాధానం ఇస్తారు? సో, అందుకే మీ అందరికీ మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. మనం క్లాసు చెప్పుకునేటప్పుడు ఒకసారి అనురాధ కొయిరాల, త్రివేణి ఆచార్య అని చెప్పి రెడ్ లైట్ ఏరియాలో పనిచేసేటి వాళ్ళ గురించి మీకు వీడియోలు పెట్టి చూపిచ్చా. చూపిచ్చి వాళ్ళు సత్యుగానికి వెళ్తారా అంటే ఒకరు వెళ్తారన్నారు, వెళ్ళరన్నారు. వెళ్తారు. ఎందుకు వెళ్తారు? నిర్బలులకు బలాన్నిస్తున్నారు. నిస్సహాయులకు సహాయం చేస్తున్నారు. నిర్భాగ్యుల భాగ్యాన్ని తయారు చేస్తున్నారు. ఈరోజు వాళ్ళు ఎవరైతే ఆడపిల్లలు మోసపోయి రెడ్ లైట్ ఏరియాలోకెళ్ళిపోయారో, నిర్బలులంటే వాళ్ళలో శక్తి లేదు. వాళ్ళని మోసం చేసినప్పుడు వాళ్ళలో ఉన్న పరిశీలనా శక్తి, నిర్ణయ శక్తిని ఉపయోగించుకోలేకపోయారు. బలం లేకపోవడం వల్ల మోసపోయారు. లేదా కొంత బలవంతంగా కూడా తీసుకెళ్ళిపోయుండొచ్చు. కిడ్నాప్‌లు, హ్యూమన్ ట్రాఫికింగ్ ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. సో, వాళ్ళలో దాన్ని వ్యతిరేకించి వాళ్ళని కాపాడుకునే బలం లేదు. సో, వీళ్ళు వెళ్లి వీళ్ళ బలాన్ని ఉపయోగించి వాళ్ళని తెస్తున్నారు. నిర్బలులకు బలాన్నిస్తున్నారు. నిస్సహాయులకు సహాయం చేశారు అంటున్నాడు బాబా. సో, వాళ్ళకి ఈ రోజు ఒకసారి రెడ్ లైట్ ఏరియాకి ఎళ్ళిపోయారు అనంటే, సహాయం చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. వీళ్ళు వెళ్లి వాళ్ళకి సహాయం చేశారు బయటికి రాడానికి. నిర్భాగ్యుల భాగ్యాన్ని తయారు చేశాడా అన్నారు. వాళ్ళు యాక్చువల్‌గా వాళ్ళ భాగ్యాన్ని తయారు చేసుకోలేదు. ఈరోజు మనం ఎంత పుణ్యం చేసుకున్నామంటే, మనకంటూ ఒక కుటుంబం ఉంది. సో, మన ఇళ్ళలో కొన్ని గొడవలుండొచ్చు. లేవని నేను అనట్లేదు. కానీ అట్‌లీస్ట్ ఇంట్లోనే ఉన్నాం కదా! అట్‌లీస్ట్ మనకంటూ ఒక వ్యక్తులున్నారు. మనకెన్ని గొడవలున్నా రేపు సమస్యొచ్చినప్పుడు మన కుటుంబమే వచ్చి నిలబడుతది మన కోసం. ఆ చిన్న సమస్యల్ని దృష్టిలో పెట్టేసుకొని శాశ్వతమైన నిర్ణయాలు తీసేసుకోవద్దు. ఇంక నేను అది చేయను, ఇది చేయను, నేనెళ్ళిపోతాను, చేస్తానని చాలా మంది కుటుంబం యొక్క ఆధారాన్ని వదులుకొని బట్టీలని తిరిగేస్తూ ఉన్నారు. ఆ బట్టీల్లో మీరు చూడండి చాలా మంది ముసలోళ్ళు అలా ఎక్కడ పోయినా కనిపిస్తూ ఉంటారు. ఏమంటే ఇంట్లో కోడలతోటి సమస్య, ఉల్లి వెల్లుల్లితో సమస్య కాబట్టి మేము ఆధారాన్ని వదిలేసి తిరుగుతూ ఉంటారు. కానీ మనకంటూ మనం చేసుకున్న పుణ్యానికి ఒక కుటుంబం వచ్చింది కదా! తినడానికి మనకంటూ ఈరోజు తిండి ఉంది. మనం తిన్నామా లేదా అని అడగడానికి మనుషులున్నారు. ఈరోజు తిన్నారా లేదా అని అడగడే మనుషులు కూడా లేరు చాలా మందికి. సో, అలా భాగ్యాన్ని తయారు చేసుకోలేదు. సో, అలాంటి నిర్భాగ్యుల భాగ్యాన్ని ఇప్పుడు వాళ్ళు ఏం జేస్తున్నారు? వాళ్ళకంటూ షెల్టర్ ఇచ్చి, వాళ్ళకంటూ చదువులు చెప్పి, వాళ్ళ యోగ్యంగా అంటే వాళ్ళు సొంతంగా సంపాదించుకునే విధంగా వాళ్ళని తయారు చేస్తున్నారు. మరి ఈ రకంగా చేసినప్పుడు ఎందుకు బాబా వాళ్ళకి పుణ్యం ఇవ్వడు చెప్పండి? ఎ అందరూ ఆలోచించేటప్పుడు ఎట్లా ఆలోచిస్తున్నారు అనంటే, జ్ఞానంలోకొచ్చి బాబా పిల్లలై సెంటర్‌లో పోయి సేవ జేస్తేనే పుణ్యమొస్తది లేకపోతే రాదనుకుంటున్నారు. అందుకే మేము జ్ఞానం చెప్పేటప్పుడు చూస్తాం కదా! చాలా మంది చెప్పగానే, అక్కయ్య మరి భక్తుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి జ్ఞానం తెలీదు కదా! తెలిసిన మనమేం జేశాము? తెలియని వాళ్ళేం తప్పు జేస్తున్నారని.
ఈ రోజు భక్తిలో చూస్తే బోలెడన్ని సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇది చాలా ఎక్స్‌ట్రీమ్. రెడ్ లైట్ ఏరియాలకు వెళ్ళిపోయి చేయడం. అన్నదానాలని, వస్త్రదానాలని చెప్పేసి రకరకాల సేవలన్నీ జరిగిపోతున్నాయి. మంచి జరుగుతోంది చాలా. ఎవరు వీళ్ళంతా? బ్రహ్మబాబా వంశస్థులు. ఈ రోజు సృష్టి సత్తు అవ్వడానికి పునాది వేసిందే బ్రహ్మబాబా. సేవ, సేవ, సేవ అని చెప్పి ఆయన సేవ చేస్తూ పోతున్నాడు. ఆయన వంశావళి ఇదంతా. సో, ఆ వంశావళి అంతా ఏం చేస్తదంటే, ఎక్కడెక్కడ సమస్యలున్నా వాళ్ళ సొంత సమస్యలు కాకపోయినా అందరికీ వెళ్లి సేవ చేస్తూ ఉంటారు. అందరికి నిర్భాగ్యులకు బలాన్ని ఇస్తుంటారు. నిస్సహాయులకు సహాయం చేస్తుంటారు. నిర్భాగ్యుల భాగ్యాన్ని తయారు చేస్తుంటారు. ఎవరు? బ్రహ్మబాబా వంశస్థులు. మనం ఎట్లా అండర్‌స్టాండ్ చేసుకున్నాము అనంటే, ఎవరైతే జ్ఞానం తెలుసుకుని 7 డే కోర్సులు తీసుకుని సెంటర్‌కెళ్ళి వైట్ డ్రెస్సులేసుకుని సెంట్రాక్కేలతోటి మోసపోయి, ఆళ్ళు చెప్పే దేహ జ్ఞానాన్ని పాటిచ్చేసి, ఇంక వీలైతే ఆళ్ళతోటి తిట్లు తిని, తన్నులు తిని వస్తాడు బాబా పిల్లలు. మేమన్నీ తెలుసుకున్నాం. అక్కయ్య వాళ్ళు తెలుసుకోలేదక్కయ్య. వాళ్ళ పరిస్థితి ఏంటి అనంటే, ఆళ్ళే బాగున్నారసలు. ఎందుకంటే బుద్ధి ఉపయోగించేశారు. భగవంతుడు సహాయం చెయ్యడన్న పాయింట్‌ని మేము ఒప్పుకోమంటున్నారు. నేను గూడా ఒప్పుకోను. ఎందుకంటే నా జీవితంలో ఆయనొచ్చి నాకు హెల్ప్ చేశారు. అట్లాంటప్పుడు డ్రామా ఫిక్స్‌డ్ రిపీట్ అంటే నేనెందుకు ఒప్పుకుంటాను? అది కొంతవరకే రైటు. మెజారిటీ బుద్ధున్నోడు ఎవడు ఒప్పుకోడు బ్రహ్మకుమారుల జ్ఞానాన్ని. సో, ఈ రోజు వీళ్ళు చెప్పి ఇప్పుడు వాళ్ళంతా ఎవరైతే అన్నదానాలని, వస్త్రదానాలని, రెడ్ లైట్ ఏరియాలని, చేతులు, కాళ్ళు విరిగిపోతే వాళ్ళకి ఫ్రీగా పెట్టిచ్చడం అని చెప్పి, నేత్రదానం అని చెప్పి ఎన్నో సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. సో, ఇప్పుడు బ్రహ్మకుమారులు బడి అంటే వాళ్ళ కర్మ అట్లుంటది. లెక్కాచారం ఉంటది. వాళ్ళ లెక్కాచారం అట్లుంటే మనం పోయేందుకు ఇవన్నీ సర్వీసులు జేయాలంటారు. కావాలంటే డబ్బంతా తెచ్చి మాకేసేయండి అంటాం. ఇది వీళ్ళ జ్ఞానం. కానీ ఎవ్వడు ఒప్పుకోడు బుద్ధున్నవాడు. ఈ రోజు మనం వీడియోలు గూడా మీకు పెట్టాను గ్రూప్‌లో గుర్తున్నాయా లేదో? కాళ్ళు, చేతులు విరిగిపోతే గూడా ఫ్రీగా పెట్టిస్తున్నారు. సహాయం చేస్తున్నారు. వాళ్ళు సొంతగా నిలబడి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం కోసమని కొన్ని సంస్థలు ముందుకొచ్చి సంఘటితంగా సేవలు చేసి డబ్బులేసుకుని ఎక్విప్‌మెంట్లు చేసి వాళ్ళకి ఫ్రీగా కాళ్ళు చేతులు పెడుతున్నాయి. ఒకసారి ఆ వీడియోని గుర్తు చేసుకోండి అందరూ. సో, అప్పుడు ఏమైతది? వాళ్ళు వాళ్ళ సొంత పనులు చేసుకోగలుగుతారు. వాళ్ళని యోగ్యంగా వాళ్ళ పనులు చేసుకునే విధంగా అది గూడా ఏంటి? సంఘటనలో ఉండి చేస్తున్నారు. ఇంక అంతకన్నా అద్భుతం ఏముంది? అందరం కలిసి చేసినప్పుడు ఏమైతది? అందరం మనలో ఉన్న విశేషతలు ఒకరి దగ్గర సంకల్ప శక్తి ఉండొచ్చు. ఒకరి దగ్గర తనువు యొక్క శక్తి ఉండొచ్చు. ఒకరి దగ్గర వాచా శక్తి ఉండొచ్చు. ఒకరి దగ్గర ధనం యొక్క బలం ఉండొచ్చు. ఇవన్నీ కలిపి చేసుకుని సంఘటితంలో కాళ్ళు చేతులు లేని వాళ్ళకి పెట్టించడము, భాగ్యాన్ని తయారు చేసుకొని వాళ్ళకి భాగ్యం తయారు చేయడం. ఇవన్నీ చేస్తే శివబాబా సంతోషిస్తాడు తప్పితే ఇప్పుడు అవన్నీ ఆయన సంయోగం లేనిదే నడుస్తున్నాయా? ఈ రోజు ఒక వ్యక్తుల సేవలు వాళ్ళ సొంత సమస్యలు కాకపోయినా గాని స్పందించి ముందుకొస్తున్నారు. మంచి సేవలు జరుగుతున్నాయి అని అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆ ప్రేరణ? ఎక్కడి నుంచి ఆ శక్తి వస్తోంది? పరమాత్మ నుంచే వస్తోంది. వీళ్ళంతా బ్రహ్మబాబా వంశస్థులు. ఆయన ఏ రకంగా అయితే ఆయన జీవితాన్ని సేవ కోసం అని చెప్పి నిరంతర సేవాదారి ఆయన. సో, ఆ రకంగా అహర్నిశలు కష్టపడే వాళ్ళున్నారు. సో, వాళ్ళంతా శక్తి ఎక్కడి నుంచి ఎళ్తదంటే బీజం నుంచి ఎళ్తది. బీజం నుంచి శ్రేష్ఠాత్మలకెళ్తది. అంటే బ్రహ్మబాబా ఫాలోవర్స్. అక్కడి నుంచి మళ్ళీ శక్తి ఎళ్తుంటది. ఆ వంశావళంతా ఆ రకంగా సేవలు చేసుకుంటూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళెవరు బ్రహ్మకుమారుల జ్ఞానాన్ని ఒప్పుకోరు. ఫిక్స్డ్ రిపీట్. వాళ్ళేమంటారు? అరే! ఎవరికన్నా కష్టం వస్తే మనం వెళ్లి సహాయం చెయ్యాలి అంటారు. అంతే తప్పితే లెక్కాచారాలు, అమ్మో! నేనెళ్లి డబ్బులిస్తాడు, సిగరెట్ తాగేస్తాడేమో, మందు తాగేస్తాడేమో అని పొద్దంతా సిగరెటు, మందు ఈ ఆలోచనలే ఉంటాయి గానీ, అరే! వాడికి కాలు చెయ్యి పోయింది. మనం వెళ్లి అందరం కలిసి వాడికి కాళ్ళు చేతులు పెట్టిద్దాం. రెడ్ లైట్ ఏరియాలో మోసపోతున్నారు. వాళ్ళని తీసుకొచ్చి షెల్టర్ ఇప్పిద్దాం. ఇంత ఉన్నతంగా ఎవరు ఆలోచిస్తారు? బ్రహ్మబాబా వంశస్థులు ఆలోచిస్తారు. అంతేగాని ఆళ్ళ కర్మ కొద్దీ ఆళ్ళ లెక్కాచారాలుంటే మనమేం జేస్తాము? బాబా చూసుకుంటాడులే అని చెప్పి ఎవరు కూర్చోరు. బ్రహ్మబాబా వంశస్థులంతా వంశావళంతా ఏం చేస్తారంటే నిరంతరం శ్రమ చేస్తూ ఉంటారు. నిరంతరం సేవలందిస్తూ ఉంటారు. అసలవన్నీ వాళ్ళ జీవితంలో వ్యక్తిగత సమస్యలు కావు. మాకెందుకులే, ఎవరెటు పోతే మాకెందుకులే అని బాధ్యతల్ని విస్మరించరు బ్రహ్మబాబా వంశస్థులు. అంతా మా వాళ్ళే. మీకు ఆ వీడియోలు చూసినప్పుడు ఆ పిల్లల్ని ఆ రకంగా ఆ రెడ్ లైట్ ఏరియా నుంచి రెస్క్యూ చేస్తే ఏం చేస్తున్నారు వాళ్ళంతా? అరే! వీళ్ళు మా అమ్మ అని చెప్పేసి ఆహ్, ఆహ్, సహజంగా వచ్చేస్తోంది ఆ తల్లి పాత్ర.
ఆ తర్వాత మెంటల్లీ రిటార్డెడ్ కూడా ఒకసారి ఒక వీడియో పెట్టాను. ఆ అన్నయ్యకి కూడా పిల్లలంతా ఎళ్లి ఆ మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ ఎళ్లి పట్టుకుంటున్నారు. ఈయన మా తండ్రిలాగా అని చెప్పేసి. తల్లి, తండ్రి ఇంకా ఆయనే అని చెప్పి. ఆ రకంగా అంత ఉన్నతమైన సేవలు నడుస్తున్నాయి అనంటే భగవంతుని ప్రేరణతోటి బ్రహ్మబాబా వంశావళి ద్వారా నడుస్తూ ఉంటది. ఆ వంశంలోకి రావాలి. అందుకే సేవలు చేసేటప్పుడు ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని చేయాలి. నేను ఈరోజు సేవ చేస్తున్నానంటే నిర్బలులకు బలాన్నిస్తున్నానా? నిస్సహాయులకు సహాయం చేస్తున్నానా? నిర్భాగ్యుల భాగ్యాన్ని తయారు చేస్తున్నానా? సో ఇవి గనక ఈ 3 ప్రశ్నలకు మీరు సేవలు చేసే ముందు సమాధానం గనక ఇచ్చుకుంటే, దాన్ని బట్టి మీరు చేసే సేవ రైటా, రాంగా తెలిసిపోతది. సో ఆ రకంగా నిర్బలులకు, నిస్సహాయులకు, నిర్భాగ్యులకెళ్ళి మీరు చేసినప్పుడు వాళ్ళేమంటారంటే, భగవంతుడే వీళ్ళని పంపించారు. అక్కడ బాబా ప్రత్యక్షత సో అందుకే ఇక్కడ ఆయన అదే చెప్తున్నాడు. ప్రతి సంస్కారము క్లాస్ అయిపోయాక మళ్ళీ ఒక్కసారి మనము ఫస్ట్ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో అంటే ఇంచుమించు స్టార్టింగ్ ముల్లి ఒక 3/4 ముల్లి ఫస్ట్ పేజ్ ఒకసారి మళ్ళీ తీసి చదవండి. చేసి ఇప్పుడు స్వచింతన చెయ్యండి. చేసినప్పుడు కొంచెం కొన్ని సేవలు మనము బాబా శ్రీమతానికి అనుసారంగా చేయలేదు కాబట్టి కొంచెం ఏమైనా బాధ కలిగే అవకాశం ఉంది. కానీ ఫుల్ స్టాప్ పెట్టేసే. ఇప్పుడు మొదలుపెట్టి 100% రికార్డింగ్ ప్రాపర్‌గా చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎందుకంటే సంగమ యుగం నడుస్తుంది. పురుషార్థాన్ని ఫిక్స్ చేయలేదాయన. బుద్ధిని ఫిక్స్ చేయలేదు. ప్లస్ ఆయన అవతరించి మనకి సంయోగం అందిస్తున్న సమయం ఇది. ఏది చేసినా ఇప్పుడే చేసేయాలి. కాబట్టి గడిచిపోయిన గతానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. గడిచిపోయిన గతాన్ని తలుచుకుని ఎన్నో ఆలోచనలొచ్చినప్పుడు బాబా ఏ ఆలోచన చేయమని చెప్పాడో ఒక్కసారి చాట్‌లో పెట్టండి. సో ప్రశ్న జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు స్వచింతన చేసేటప్పుడు గడిచిపోయిన గతంలో ఏమైనా శ్రీమతానికి అనుసారంగా కాకుండా గనక చేసినప్పుడు ఎన్నో ఆలోచనలొస్తాయి. అయ్యో! ఆ రోజు ఇలా చేశానే ఇది తప్పే, అది ఇది అని ఎన్నో వ్యర్థ ఆలోచనలొచ్చేస్తాయి. ఎన్నో ఆలోచనలొస్తాయి. ఆ ఆలోచనలన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి, ఆ వ్యర్థాన్నంతా సమర్థంలోకి మార్చడానికి బాబా ఇచ్చిన సంకల్పం ఏంటి? గడిచిపోయిన గతానికి సంబంధించిన వ్యర్థ సంకల్పాలు వస్తే, ఆ వ్యర్థాన్ని సమర్థంలోకి మార్చడానికి బాబా ఇచ్చిన సంకల్పం ఏంటి? సో అందరూ ఆలోచించి పెట్టండి. ఇది కూడా తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు మనం స్వచింతనలోనే ఉన్నాం కాబట్టి గడిచిపోయిన గతం యొక్క వ్యర్థమంతా మనకు వస్తున్నప్పుడు వ్యర్థాన్ని సమర్థంలోకి మార్చడానికి బాబా ఇచ్చిన సంకల్పం ఏంటి? సంకల్పం ఏంటి అని అన్నప్పుడు చాలా మంది జ్ఞానం చెప్తున్నారు. జ్ఞానం కాదు ఇక్కడ. జ్ఞానం మీ అందరికి అర్థమైంది. ఇప్పుడు సమస్య అది కాదు. సంకల్పం ఏం చేయాలి? ఇప్పుడు నేను స్వచింతన చేసుకోవడానికి కూర్చున్నాను. గడిచిపోయిన గతంలో సపోజ్ మనం బాబా శ్రీమతానికి వ్యతిరేకంగా సేవలు చేశాం. అంటే బలాన్ని ఇవ్వలేదు, సహాయం చేయలేదు, మనము భాగ్యాన్ని తయారు చేయలేదు. ఇప్పుడు ఆ విషయం తలుచుకున్నప్పుడు వ్యర్థం వచ్చేస్తది. ఆ వ్యర్థాన్ని మొత్తం సమర్థంలోకి మార్చడానికి ఒక సంకల్పం ఇచ్చాడాయన. అది ఏంటి అన్నది ప్రశ్న. కాబట్టి ఎవరు జ్ఞానం పెట్టొద్దు. ఎందుకంటే ఏ సమయానికి ఏ సంకల్పం చేయాలో తెలియాలి. సో ఆన్సర్ ఏంటంటే నేను విజయీ స్వరూపాన్ని శశికళక్కయ్య ఫస్టే పెట్టేశారు. సో ఎందుకు విజయీ స్వరూపాన్నన్న సంకల్పం అంటే మిగిలిన సంకల్పాలు కూడా చేయొచ్చు. కానీ ఎందుకు బాబా ఆ సంకల్పం ఇచ్చారు అనంటే, నేను గడిచిపోయిన గతంలో సేవలు చేసేటప్పుడు, నేను బాబా శ్రీమతానికి అనుసారంగా చేయలేదంటే ఓడిపోయినట్టే. సో ఓడిపోయాను అని చెప్పి ఆలోచించకుండా వర్తమానంలో నేను విజయీ స్వరూపాన్ని అన్న సంకల్పం చేస్తే, సంకల్పం ద్వారా, దృష్టి ద్వారా సృష్టి కాబట్టి వర్తమానంలో ఇంకా మనం ఏది చేసినా సమర్థంగా చేసి విజయాన్ని పొందుతాం సేవలో. అందుకని ఆ సంకల్పం ఇచ్చిండాయన.
అది మన గడిచిపోయిన గతానికి వాడొచ్చు, గడిచిపోయిన కల్పానికి. ఇప్పుడు కరెక్ట్ గా డ్రామా జ్ఞానం అర్థమైంది అని అంటే మనం స్వపరిశీలన చేసుకుంటే ఈ జన్మ ఎందుకు వచ్చిందో అర్థమైపోతుంది. సో పోయిన కల్పంలో మనం ఏం చెయ్యలేదో మనకు అర్థమవుతది, ఏం చేసామో అర్థమవుతది. చేసినప్పుడు కొంత బాధపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి బాబా ఏమంటారంటే నేను కల్పపూర్వము విజయీ స్వరూపాన్ని, వర్తమానంలో విజయీ స్వరూపాన్ని, భవిష్యత్తులో కూడా విజయీ స్వరూపాన్ని. అంటే నాకు ఓటమి లేదు, నేను విజయీ స్వరూపాన్ని అన్నది వర్తమానంలో గనక మీరు సంకల్పం చేస్తే, వర్తమానంలో గనక మీ దృష్టికోణాన్ని మారిస్తే, దృష్టి ద్వారా సృష్టి. సో అప్పుడు ఏమవుతుంది? వర్తమానంలో పురుషార్థం కరెక్ట్ గా చేస్తారు. సో గడిచిపోయిన గతం అంతా ఇంకా తుడిచిపెట్టుకుపోతుంది. ఇంకా అది రీరైట్ అవుతుంది. ఎందుకు? మీరు వర్తమానంలో నేను విజయీ స్వరూపాన్ని అన్న సంకల్పం చేసి ఫ్రెష్ గా స్టార్ట్ చేసి మీకు ఇప్పటి నుంచి ఏ సేవలు చేసినా నిర్బలులకు బలాన్ని, నిస్సహాయులకు సహాయము, ఆ తర్వాత నిర్భాగ్యుల భాగ్యాన్ని తయారు చేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది? ఆత్మల రికార్డింగ్ నడుస్తూ ఉంటుంది. బాబాని క్షమించమని అడిగితే ఏం చేస్తా అని చెప్పాడు? 50% తీసేస్తా అని చెప్పాడు సంస్కారాలు. మనం ఏదైతే కరెక్ట్ గా పరిశీలించి చేయలేదు కాబట్టి అది తీసేస్తాడు, మిగిలింది మనం చెయ్యాలి పురుషార్థం. సో కాబట్టి నేను విజయీ స్వరూపాన్ని అని వర్తమానంలో చేస్తారు, దృష్టి ద్వారా సృష్టి. సో ఎవరెవరైతే విజయీ స్వరూపాన్ని పెట్టారో కరెక్ట్ గా పెట్టారు. నెక్స్ట్ ప్రాక్టికల్ ఇది. ఎవరెవరైతే పెట్టలేదో ఒక్కసారి సెర్చ్ చేసుకోండి. ఎందుకంటే దాని వెనకున్న లాజిక్ కూడా నేను మీకు చెప్పాను, ఎందుకైనా సంకల్పం ఇచ్చాడు ప్రత్యేకంగా అని. సో గడిచిపోయిన గతానికి ఫుల్ స్టాప్, వర్తమానంలో నేను విజయీ స్వరూపాన్ని, నేను కల్పపూర్వము విజయీ స్వరూపాన్ని. సో వర్తమానంలో రికార్డింగ్ లోకి అది తీసుకొస్తే ఆ రకంగా మీకు పరిస్థితులు ఏర్పడి మీ పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి పెరిగి కరెక్ట్ గా సేవలు బాబా చెప్పిన విధి ప్రకారం చేస్తారు. అప్పుడు మనం ఈ మహావాక్యాలు ఏవైతే చెప్పామో, ఎక్కే కళ, దిగే కళ, అన్ని సంస్కారాలు, రాజ్యము, ధర్మము, శ్రేష్టం, ఇవన్నీ కరెక్ట్ రికార్డింగ్. సో క్లాస్ లో స్టార్టింగ్ లో చెప్పినట్టు ఇప్పుడు నేను విజయీ స్వరూపాన్ని అన్నది వర్తమానంలో చేసేస్తే బుద్ధి కూడా స్థిరంగా అయిపోతుంది. బుద్ధి స్థిరంగా అయిన రోజున రికార్డింగ్ 100% కరెక్ట్ గా జరిగి స్ట్రైట్ గా బ్రహ్మబాబా వంశంలోకి వస్తారు. బ్రహ్మబాబా వంశంలోకి మీరు రావాలన్నదే నా శుభకామన. సో మళ్ళీ రాత్రి రేపు 8:30 కలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ ย యూ. ఓం శాంతి.